నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రి జూపల్లి ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో AIMIM ఇంక్లాబ్ పార్టీ అభ్యర్థికి ఓడ గుర్తుకు కేటాయించిన ఈసీ. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఆటో వాళ్ళ సమస్యల కోసం ఆటోలో ప్రయాణం చేసిన హరీష్ రావు. ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించిన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. బాబా అవతారం ఎత్తి పూజలు పేరుతో అమాయకులు మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కళ్యాణ్ నగర్, హైమావతి నగర్ లో వోకస్ మీట్ లో పాల్గొని స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు. రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర, ఇంటింటి ప్రచారం చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వెళ్లి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రంగా ఉందని, కానీ కేసీఆర్ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు చేసిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంవత్సరానికి సుమారు 1.40 కోట్ల అప్పులు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ధనిక రాష్ట్రం గత ప్రభుత్వం దాచిపెట్టుకుని మాట్లాడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటే హైదరాబాద్ ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కాబట్టి అధిక ఆదాయం, చిన్న రాష్ట్రం అధిక ఆదాయం. ఈ రాష్ట్రాన్ని, సమైక్య రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన, అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా 64 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు. మాట్లాడిన ప్రతి అంశం కూడా అక్షర సంఖ్య, ఇలా ఒక అంశం కూడా తగ్గుతుంది. ఈ 65,000 కోట్ల రూపాయలకి కలిపి సంవత్సరానికి యావరేజ్ 10%. సో 6,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈఎంఐ కడతాము. మరి అటువంటిది గడిచిన 10 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 65,000 కోట్ల అప్పు అయి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పాయి. 8 లక్షల కోట్ల రూపాయల అప్పాయి. ఈ 8 లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి రోజున ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత కట్టినటువంటి వడ్డీ ఈఎంఐ సుమారుగా 1,20,000 కోట్ల పైన, అంటే సంవత్సరానికి 75,000, 6,000 నెల కడతాం. సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్లు, సంవత్సరానికి 75,000 కోట్లు, ఆల్మోస్ట్ వీలుగా ఉంటాం. అంటే 1,50,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు
జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని షేక్ రఫత్ జహాన్ కల అని వెల్లడించారు. ప్రజల సమస్యలను దగ్గరగా ఉండి వాటి పరిష్కారానికి కృషి చేయడం ఆమె ప్రధాన లక్ష్యమని, ప్రజల కోసం సురక్షితమైన రహదారులు, పరిశుభ్రమైన కాలనీలు, మహిళల భద్రత, యువతకు అవకాశాలు, వృద్ధులకు సాయం ఇవన్నీ ఆమె ప్రాధాన్యతలో ఉంటాయని చెప్పారు. మీ ఒక్క ఓటు ఓడ గుర్తుకు వేస్తే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఏఐఎంఐఎం ఇంక్లాబ్ పార్టీ ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని ప్రాధాయపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడానికి షేక్ రఫత్ జహాన్ అవకాశం ఇవ్వండి అని జూబ్లీహిల్స్ ప్రజలను వేడుకున్నారు. మన అందరం కలిసి పనిచేస్తే మార్పు తప్పకుండా వస్తుందని ఏఐఎంఐఎం ఇంక్లాబ్ పార్టీ అభ్యర్థి షేక్ రఫత్ జహాన్ అన్నారు. షేక్ రఫత్ జహాన్ ఏఐఎంఐఎం ఇంక్లాబ్ పార్టీ నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని. మా పార్టీ గుర్తు షిప్ అంటే నౌక. మా సీరియల్ నంబర్ కూడా వ్యాలిడ్ సీరియల్ నంబర్ 28 అండి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందాలనేది నా కల. ప్రజల సమస్యలను దగ్గరగా విని మరియు వాళ్ళ సమస్యలను అన్నింటినీ సాల్వ్ చేయడానికి కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల కోసం సురక్షితమైన రహదారులు, పరిశుభ్రమైన కాలనీలు మరియు మహిళల కోసం భద్రత, యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు, వృద్ధుల కోసం మంచి సహాయం అందిస్తామని నా ప్రధాన లక్ష్యం. మరియు మీ ఒక్క ఓటు మా నౌక గుర్తుకి వేస్తే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక అవకాశాన్ని అవకాశం వస్తుంది. నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. మరియు మనమందరం కలిసి పనిచేస్తే తప్పకుండా ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ఏఐఎంఐఎం ఇంక్లాబ్ పార్టీకి మద్దతు ఇవ్వండి మరియు నౌక గుర్తు మీద ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆదా. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంబర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా, అడిషనల్ డీసీపీ నర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సరసయ్య మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అని, రక్తం ఇచ్చిన ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని వారు తెలిపారు. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని రక్తదానం చేయాలని కోరారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అదే రకంగా గౌరవ సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు డీసీపీ ఈ జోన్ శ్రీ బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ జోన్ పోలీసులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం పడుతుంది. ఇందులో మొత్తం జోన్లో కలిపి 2 ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. కాచిగూడ డివిజన్, సుల్తాన్ బజార్ డివిజన్, మహారాణా ప్రతాపాల్లో, అంబర్పేటలో నిర్వహిస్తున్నాం. అదే రకంగా చిలకలగూడ, ఉస్మాన్ యూనివర్సిటీ డివిజన్ను ఓయూ క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఎంతోమంది యువత, మీడియా, మైత్రి, పోలీస్ సిబ్బంది, అదే రకంగా లోకల్ యూత్, ఎస్పెషల్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు ఒక రక్తదానం చేస్తున్నారు. ఇది ఒక గొప్ప స్ఫూర్తి అనిపిస్తున్నది. మనందరికీ తెలుసు రక్తదానమే ప్రాణదానం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా గౌరవ సిపి గారి తరఫున, డీసీపీ గారి తరఫున, ఈ జోన్ పోలీస్ సిబ్బంది తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ జోన్ నుంచి దాదాపుగా ఒక 1000 యూనిట్స్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇస్తున్నాం. ఆ టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం. యువత కూడా చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, అవంతి కాలేజ్ స్టూడెంట్స్, అదే రకంగా అన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఏదైతే రక్తదానం ఉందో ఇదందరూ కూడా పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలిగా అనుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.
గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు మాజీ మంత్రి హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. హరీష్ రావు వెంట కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణరావు ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో ఆటో సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఆటో నగదు చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని, ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాలేరు పద్మ మరియు కార్పొరేటర్లు ఆటోలో ప్రయాణించి నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయల తక్షణమే ఇవ్వాలని, లేని పక్షాన ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వేలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాలేరు వెంకటేష్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 5,20,000 మంది ఆటో రంగంలో వాళ్ళ నివాసం ఏర్పరచుకొని ఆటోలు నడుపుకుంటూ వాళ్ళ జీవితం వెళ్ళబోతున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ మహిళా ఉచిత బస్సు పెట్టి అటు మహిళలు బస్సు ఎక్కి తిట్టుకుంటున్నారు, ఇటు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ను తిడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల లోపల 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఇల్లు గడవలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్ల, అంబర్పేటలో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలో తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తాం. ఈరోజు గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ రాకముందుకు 12,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏకానా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ రంగంలో ఆటో డ్రైవర్లకు కించెత్తు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అందుకే ఈరోజు మేమందరం ఆటో డ్రైవర్లకు అంబర్పేట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది జూబ్లీహిల్స్ లో ఆటో డ్రైవర్లు అందరూ యునైట్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అక్కడ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ పతనం చేస్తే మీ ఆటో వాళ్ళకి అందరికి కూడా జరుగుతుంది. మొన్న మేము హైదరాబాద్ లో మొత్తము ఎక్కడెక్కడనైతే బస్తీ దవాఖాన్లు ఉన్నాయో అవన్నీ బస్తీ దవాఖాన్లు విజిట్ చేసినందుకు ఒక సెన్సేషన్ ఏర్పడి అదే రోజు గవర్నమెంట్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు మా అందరం ఎమ్మెల్యేలము, అందరం ప్రజాప్రతినిధులము హైదరాబాద్ అంతటా ఆటోలలో ప్రయాణించి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు గద్దె దిగి ఆటోల వాళ్ళ గురించి, కుటుంబాల గురించి ఆలోచించి 12,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం.
రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో బాలాజీనగర్ బస్ స్టాండ్ నుండి ఫైరింగ్ కట్ట వరకు పోలీస్ అమర వీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య మీడియాతో మాట్లాడుతూ పోలీసులు సమాజంలో చేస్తున్న సేవలు వేలకట్టలేనని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అమరుల కుటుంబ సభ్యులకు ఎంతో సంతృప్తిని కలిగిస్తానని భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ముందడుగు వేయడం జరిగిందని అన్నారు. పోలీస్ శాఖ వారు అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తామని తెలిపారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సందర్భంగా దినోత్సవాల సందర్భంగా బాలాజీనగర్ చౌరస్తా నుంచి ఈ ఫైరింగ్ కట్ట వరకు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. గౌరవ సిపి సార్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా స్కూల్ నుంచి యాజమాన్యము, స్కూల్ పిల్లలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అమరులైనటువంటి విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అమరులైనటువంటి పోలీసు వారికి వారి యొక్క శాంతి కలగాలని చెప్పి వాళ్ళ విధి నిర్వహణలో దేని గురించి అయితే అసూరు భాషలో ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో తీసుకుని ప్రజలందరూ కూడా సమన్వయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని మలక్పేట్, సైదాబాద్ ఏసీపీ విభాగాల ఆధ్వర్యంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎలైట్ కన్వెన్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చాదర్ఘాట్, డబీర్పుర, మలక్పేట్, సైదాబాద్, మాదనంపేట్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని సైదాబాద్ ఏసీపీ ఎస్ వెంకటరెడ్డి, మలక్పేట్ ఏసీపీ కె సుబ్బారామిరెడ్డి పర్యవేక్షించారు. పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కమిషనర్ సజ్జనార్ సార్ గారి ఉత్తర్వుల ప్రకారం సిటీ పోలీసులో ఇవాళ మేజర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మొత్తం అంతటా ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. ఇది పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ప్రజలకి, ఆ తర్వాత బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చాలామంది థాలసీమియా, సికిల్ సెల్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు, లేదా ఈ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, ఆ తర్వాత గవర్నమెంట్ కింగ్కోట్ హాస్పిటల్ వాళ్ళని పిలిచాం మేము. అట్లా ఎన్జిఓస్ కూడా వచ్చినాయి. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ప్రజలకు పనికొచ్చే యాక్టివిటీ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రాం చేపట్టినారు. దీంట్లో మా దగ్గర సిటీలో ఇవాళ సౌత్ ఈస్ట్ జోన్లో ఈ సైదాబాద్ అండ్ మలక్పేట్ డివిజన్స్ కలిసి ఎలైట్ ఫంక్షన్ హాల్లో ఒక 500 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఒక 200-250 దాటింది ఒక 3 గంటల సమయం లోపలిని. అట్లాగే చంద్రానగుట్టలో కశీష్ ఫంక్షన్ హాల్లో కూడా చంద్రానగుట్ట అండ్ సంతోష్ నాయుడు డివిజన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఒక 300 దాటింది ఇప్పటికీ. అది ఈవినింగ్ వరకు 700-800 ఈజీగా యూనిట్స్ డొనేట్ చేసి ఈ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్కి సాయం పడాలా, ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ పోలీసు ప్రజలతో మమేకమై ఉండాలన్నది కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం. ఇట్లాంటి యాక్టివిటీ ఫ్యూచర్లో కూడా ఇంకా చేసి ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేస్తామని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. సులువుగా డబ్బులు సంపాదించాలని బాబా అవతారం ఎత్తిన నిందితుడు అమాయకులను లక్ష్యంగా చేసుకుని పూజలు చేస్తే మీకు ఆస్తి కలిసి వస్తుందంటూ మోసం చేశాడు. పూజలు చేసి మత్తు మందు చెల్లి వారు అపస్మారక స్థితిలో ఉండగా నగదు ఉడాయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 4 నిందితులను అరెస్టు చేయగా ఒకరు ఫరార్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి బొమ్మ తుపాకీ, కత్తి, 8,50,000 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. 17-18 ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి
అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్, 44 ఇయర్స్, ఇతను సోఫా వర్క్ చేస్తాడు. ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట. ఇతని మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో 22లోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ కేసు నమోదవుతుంది. ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది. ఇర్ఫాన్ మీద 2వ కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది. అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు. రిమైనింగ్ పర్సన్ రవీందర్, ఇతను 40 ఇయర్స్, మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు. 3వ వ్యక్తి సాయిబాబా, ఇతను 41 ఇయర్స్, కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు. ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్, ఇతను 39 ఇయర్స్, ధోబీ వర్క్ చేస్తున్నాడు, ఖైరతాబాద్. ఇప్పుడు 4 మన కస్టడీలో ఉన్నారు. ఎవరైతే పరారు ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయ్యూం, ఇతని యూపీ. ఇతనే గురువుగా యాక్ట్ చేస్తాడు. అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయ్యూం. ఇతను కూడా గతంలో ఉప్పల్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు. ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి కయ్యూంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము, మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పేసి చూడటము, టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 3 మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. అందులో భాగంగానే ఈ బసరాజ్ దగ్గర మన దుండిగల్ లిమిట్స్లో 25 లక్షలు తీసుకురామని చెప్పి చేయటము, ఆ 25 లక్షలకు మీకు 50 లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు. అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది. దానికి పూర్తిగా చీటింగ్. ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టినామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజన్స్ మనకి ఇంటాక్సికేషన్ వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా, వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రి జూపల్లి ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఇంక్లాబ్ పార్టీ అభ్యర్థికి ఓడ గుర్తుకు కేటాయించిన ఈసీ. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఆటో వాళ్ళ సమస్యల కోసం ఆటోలో ప్రయాణం చేసిన హరీష్ రావు. ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించిన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. బాబా అవతారం ఎత్తి పూజలు పేరుతో అమాయకులు మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.